హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన శీతాకాలం సెలవులను అయితే ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా పిల్లలకు 12 రోజుల పాటు స్పెషల్ సెలవులు అయితే లభించబోతున్నాయండి. మరి ఈ సెలవులు ఏ ఏ రాష్ట్రాల వారు అయితే ఇస్తున్నారు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ సెలవులు ఉండబోతున్నాయి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఏడాదిలో చివరి నెల అయితే మొదలైంది. డిసెంబర్ నెలలో భారత్లోని పలు రాష్ట్రాల్లో అనేక రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు సెలవులు అయితే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇదే నెలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన సెలవులు కూడా లభిస్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గడంతో పాఠశాలలకు సెలవులు అయితే ఉంటాయి. ముఖ్యంగా చలితో పాటు పొగమంచు విపరీతంగా కురవడం వల్ల క్రిస్మస్ సెలవులను కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆయా రాష్ట్రాలు ప్రత్యేకమైన సెలవులు కూడా ప్రకటించాయి. అయితే క్రిస్మస్ తో పాటు చలి కారణంగా ఏ ఏ రాష్ట్రాల్లో డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు సెలవులు ఉంటాయో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన పాఠశాలలకు సెలవులను అయితే ప్రకటించింది. దీంతో పాటు కొన్ని చోట్ల ఊహించని స్థాయిలో చలి తీవ్రంగా ఉండడం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల పాఠశాలలకు 12 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించిందండి. దీంతో డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు సెలవులు అయితే లభిస్తాయి. ఇక ఈ శీతాకాల సెలవులను మధ్యప్రదేశ్ కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా సెలవులు డిసెంబర్ 23న ప్రారంభమై జనవరి వరకు కూడా కొనసాగుతాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ హాలిడేస్ లో భాగంగా అనేక సంస్థలకు వచ్చే ఏడాది మొదటి నెల వరకు సెలవులు అయితే ఉంటాయి. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని చోట్ల పొగమంచు విపరీతంగా అయితే పెరిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు సెలవులను అయితే అధికారికంగా ప్రకటించింది. అక్కడ క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు చదువుకునే విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు సెలవులు అయితే కొనసాగుతాయండి. ఏమంటే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటది కాబట్టి ఈ సెలవులు డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు సెలవులు అయితే ప్రకటించారు. ఇక ఇంటర్ విద్యార్థులకైతే డిసెంబర్ 11 నుంచి సెలవులు అయితే ప్రారంభమవుతాయి. ఇక భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన చలికాలం సెలవులను అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన విద్యాశాఖ త్వరలోనే కీలక నిర్ణయం అయితే తీసుకునే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోందండి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ క్రిస్మస్ సంబంధించి సెలవులు ఇంకా పూర్తిగా మనకి అఫీషియల్ గా అయితే రాలేదు. అది వచ్చినట్లయితే మనం మా ఛానల్ అయితే వీడియో అయితే చేస్తాం. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.